విధి నిర్వహణలో పోలీసులు మానసికంగా ఉత్సాహంగా ఉండేందుకు క్రీడల పట్ల ఆసక్తి చూపించడం అభినందనీయమని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నేటి నుండి 3 రోజుల పాటు జరిగే కడప పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల నుంచి పోలీస్ సిబ్బంది ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. క్రికెట్, రన్నింగ్, కబడ్డీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్, లాంగ్ జంప్, టగ్ ఆఫ్ వార్, హై జంప్ తో పాటు మరికొన్ని క్రీడలను ఏర్పాటు చేశారు. ఎస్పీ స్వయంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని మరింత ఉత్సాహపరిచారు. విజయం కోసం ప్రతి ఒక్కరూ క్రీడలో పాల్గొనాలని ఆకాంక్షించారు. మొదటగా డిస్ట్రిక్ట్ ఆర్మూర్ టీం లెడ్ బై టీమ్ కెప్టెన్ ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆల్ఫా అభివృద్ధి చేస్తూ ముందుకు కలుగుతున్నారు. వాళ్ళ టీమ్ మేనేజర్స్ మరియు సబ్ డివిజన్ ఆఫీసర్స్ చూస్తున్నారు వాళ్ళ యొక్క టీం పర్ఫార్మెన్స్. ఎస్పీ గారు మరియు ఇతర అధికారులందరూ కూడా ఆ యొక్క క్రీడా జ్యోతి దగ్గరికి వెళ్తున్నారు. ఈనాటి క్రీడా జ్యోతిని వెలిగించి మొదటగా పావురంలో ఉంటారు, తర్వాత బెలూన్స్ కాల్ ఓవర్ ఫ్యాన్ ఫైర్ ఉంటుంది. అన్ని స్పోర్ట్స్ లో చేస్తున్నారు, పార్టిసిపేట్ కంప్లీట్ చేస్తారా? మోటివేటెడ్ ఉన్నారు అందరూ. లాస్ట్ టైం రన్నర్స్ ట్రోఫీ మాదే సార్. ఓకే, ఏఆర్ రన్నర్స్ కూడా లేదా పార్టిసిపేట్ చేసి మంచి మరి హోమ్ గ్రౌండ్ అంటారు. అన్నిటి కూడా ఫస్ట్ లో ఉండే టీము కడప సబ్ డివిజన్ వాళ్ళ డిఎస్పీ గారు అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది 2025. ఈ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ ఒక కాంపిటేటివ్ స్పోర్ట్స్మన్ స్పిరిట్ మనం స్టార్ట్ చేసాము. అన్ని క్రికెట్, టెన్నిస్, షటిల్, ట్రాక్ ఈవెంట్స్, ఫీల్డ్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. 5 సబ్ డివిజన్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. రాజంపేట ఈరోజు చేయలేకపోతున్నారు లాస్ట్ మూమెంట్లో ఆర్గనైజేషన్లో, కానీ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఏఆర్ టీం ఉంది, డిపిఓ టీం ఉంది, అందరూ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు స్పోర్ట్స్లో. చాలా ఎంతూజియాజం ఉంది. అందరూ 3 days ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేసి ఎవరు ట్రాఫీ ఎవరికి అదే చాలా ఇక్కడ యాంటిసిపేషన్ ఉంది. సో నేను అందరికీ ఈ స్పోర్ట్స్ మీట్ గురించి కాంగ్రాచులేషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.